ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక వినూత్నమైన అంశంతో ఈరోజు మరలా మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే ఒక్క క్షణం. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తన యొక్క జీవిత కాలంలో మరి సమయం పట్ల చాలా అశ్రద్ధ వహిస్తాడండి. కాలం విలువ తెలియక, సమయం విలువ తెలియక మనిషి వ్యర్థంగా గడిపేస్తున్నాడు తన యొక్క జీవిత కాలాన్ని. మనిషికి ఒక గంట విలువ తెలియాలంటే ప్రియులారా, ఏదైనా మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, అది ట్రైన్ కానీ లేకపోతే విమానం కానీ, ఒక గంట లేట్ అయిందనుకోండి, ఏం జరుగుతుందండి? మనం వెళ్ళవలసిన ఆ యొక్క ప్రయాణము గంట లేట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మనిషికి గంట విలువ అంటే ఏంటో. అదేవిధంగా ఒక అరగంట విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? ఏదైనా మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక అరగంట లేటుగా వెళ్ళామనుకోండి, ఒక అరగంట లేటుగా వెళితే ఏం జరుగుతుంది? లోపలికి అలౌ చేయరు. అంటే మనం సంవత్సరం అంతా చదివింది ఒక అరగంట లేటుగా వెళ్ళినందుకు మనకి ప్రతిఫలంగా ఆ సంవత్సరం అంతా మనకి వేస్ట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి ఒక క్షణము విలువ తెలియాలంటే మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనందరము వాడుక భాష ఏం మాట్లాడుతుందో తెలుసండి? త్రుటిలో తప్పిపోయింది అంటాం. వీళ్ళారా, ఆ యొక్క త్రుటిలో తప్పకపోతే, ఒక క్షణంలో తప్పకపోతే ఆ యొక్క మనిషి జీవితకాలం అంతమైపోతుంది. అంటే ఒక క్షణం విలువ ఆ యొక్క మనిషికి అప్పుడు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు భూమి మీద మనకి 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడంటే, ఈ యొక్క ఆయుష్కాలంలో ప్రియులారా, ఎంతకాలం మనం దేవుని గురించి కష్టపడుతున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆత్మ యొక్క శరీరాన్ని విడిచిన దగ్గర నుండి ఒక్క క్షణంలో అనంత లోకాలను దాటి వెళ్ళిపోతుందన్న విషయం ఎంతమందికి తెలుసు? ప్రియులారా, ఒక మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలిస్తే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగుదురు. వీళ్ళారా, ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రియమైన దేవుని వల్లారా, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ యొక్క దినములు గడుపుతారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా మమ్మల్ని దేవుడు ఏమనట్లేదు. శ్రేయస్సు కలిగి తమ దినములు ఆనందంగా గడుపుతున్నారు. కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఎప్పుడు తెలుసండి? ఒక్క క్షణంలో తెలుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆ యొక్క ఒక్క క్షణము విలువ అప్పుడు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆత్మ శరీరాన్ని విడవడానికి ఒక్క క్షణం చాలు. ప్రియ సహోదరుల, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పుడు మనం ఇక్కడ కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ ఉండగా మనం భూలోకంలో ఉంటాం. కానీ ఒక్కసారి మన యొక్క ఆత్మ అనంతలోకాలలో కలిసిపోతున్నప్పుడు, ఈ యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్క క్షణంలో కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉంటామో తెలుసండి? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి బ్రతకగలిగితే, భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన 60-70 సంవత్సరాల ఆయుష్కాలంలో దేవుని గురించి బ్రతకగలిగితే, మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికీ దేవదూతలు మీ పక్కన ఉంటారండి. ఎందుకంటే దేవదూతలు మీ పక్కన ఉండి ఆ యొక్క పరదేశికి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎప్పుడు? దేవుని గూర్చి బ్రతికినప్పుడు. ప్రియులారా, మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను.